హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫీ సారీస్. చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్నటువంటి సారీస్ అండి, పోచంపల్లి సిల్క్ సారీస్ అన్నమాట. ఏపీ అండ్ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఉంది. అదర్ స్టేట్స్ అయితే 2 సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. సింగిల్ సారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది అదర్ స్టేట్ వాళ్ళు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేము నంబర్ ఇచ్చాం కదా, ఈ 2 నెంబర్స్ ఉన్నాయండి. ఇక్కడ 2 నెంబర్స్ కి గూగుల్ పే ఉంది, 2 నెంబర్స్ కి ఫోన్ పే ఉంది, 2 నెంబర్స్ కి వాట్సాప్ ఉంటుంది. కానీ మీరు ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అవ్వండి. అయితే పైన నెంబర్ లేకపోతే కింద నెంబర్. ఓకే, అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు, అవైతే ఎవరు కూడా చేయొద్దు. అలాగే మనకున్న కస్టమర్స్ చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట. క్వాంటిటీ కూడా నేను చాలా ఎక్కువ తెప్పించాను. లాస్ట్ టైం పెట్టిన డిజైన్స్ కాకుండా వాటితో పాటు వాటిలో కొన్ని మళ్ళీ వచ్చాయి రీస్టాక్. అవి కాకుండా మళ్ళీ మనం కొత్త డిజైన్స్ కూడా తెప్పించడం జరిగింది. ఇవి చూపించమా. దీంట్లో చాలా ఉన్నాయండి. ఇది కొత్త డిజైనే, ఇది కొత్త కలరే, ఇది కొత్త కలరే, ఇది కూడా కొత్త కలరే. ఈ ర్యాక్ మొత్తం కూడా మనకి న్యూ డిజైన్ అండ్ న్యూ కలర్ అనమాట. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు నేను కట్టుకునే శారీ ఉంది కదా అండి, ఇప్పుడు నేను కట్టుకుని మీకు చూపిస్తున్నాను కదా, శారీ నెంబర్ 1 అనమాట. ఇది ఈ శారీ ఏదైతే ఉందో ఇది మనకి క్వాంటిటీ ఇంత ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ ఇంకొక కొత్త డిజైన్ ఒకటి కనిపిస్తుంది. తర్వాత బ్లూ కలర్ లో ఒకటి ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఒక బ్లూ కలర్ కనిపిస్తుంది. లాస్ట్ టైం వచ్చిన డిజైన్ లో 1 or 2 కలర్స్ ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి. ఇది లాస్ట్ టైం వచ్చినటువంటి డిజైన్ అనమాట. ఇట్లా మనకి స్టాక్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ అనేది తెప్పించాము. చాలా అంటే చాలా బాగుందండి. కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా మంచిగా ఉన్నాయి. నంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను పెడతాను. ఒక 4 to 5 కలర్స్ అయితే కట్టుకుని చూపిస్తాను. మిగిలినవన్నీ కూడా మ్యాట్ మీదే చూపిస్తాను. ఇది శారీ నెంబర్ 1. నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి. మా వాట్సాప్ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్కి పంపించండి. ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాం, సారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి. ఆ తర్వాత కింద క్లియర్ గా అడ్రస్ ఇచ్చేసేయండి. మా వాళ్ళు ఆ మెసేజ్ చూడగానే మీరు ఆల్రెడీ పే చేసేస్తాము పక్కన పెట్టండి అని మీ సైడ్ నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి వెంటనే ఆ సారీ తీసి పక్కన పెట్టేసి మీకు పే చేయండి అని చెప్తారు. చేయండి అని చెప్పిన తర్వాత 5 to 10 minutes లో మీరు అమౌంట్ అనేది పే చేసి మళ్ళీ మా వాట్సాప్ నెంబర్ కి ఆ స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే మాత్రమే మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ లాస్ట్ టైం చెప్పాను చూడండి, దీంట్లో తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి. తక్కువ రేట్ అంటే క్లాత్ బాగాలేదు. లాస్ట్ టైం నేను వీడియోలో చెప్పాను. ఇదొకసారి నేను స్టాప్ చేసేసా. నేను కట్టుకున్న క్లాత్ కి ఇక్కడ ఉన్న క్లాత్ కి తేడా ఉంది. ఇవి కూడా మనకి అదే స్టాక్ లోనే మనకి కలిపి తోసేశారనమాట. అర్థమైంది కదా నేను మీకు చెప్పింది. మనం ఏవైతే బండిల్స్ తెప్పించామో ఆ బండిల్స్ లో ఇది ఒక అంటే సింగిల్ శారీ కాదండి. ఇవి ఒక 20 చీరలు వచ్చాయి, ఇవి ఒక 20 చీరలు వచ్చాయి. నేనేంటంటే క్లాత్ తేడా ఉంది అని స్టాప్ చేసి పెట్టేసా. అంటే ఇది ఇంకొక క్వాలిటీ, హై క్వాలిటీ. పోచంపల్లి సిల్క్ లో హై క్వాలిటీ వచ్చేసరికి మీకు ఈజీగా 2500 3000 రూపీస్ అమ్ముతారు. ఇది మనది సెకండ్ క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ అని నేను చెప్పట్లేదు, ఇది మనకి సెకండ్ క్వాలిటీ. చక్కగా రీజనబుల్ రేట్ లో ఉంది కాబట్టి మనం చక్కగా ఆఫీస్ పర్పస్ కానీ ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కూడా కట్టుకునేలాగా కనిపిస్తుంది. ఓకే, ఇది ఇంకా తక్కువ అండి. దీన్ని కూడా ఇప్పుడు మనం ఏదైతే 850 ఫ్రీ షిప్పింగ్ మనం అమ్ముతున్నామో ఆ రేట్ లో ఈ క్లాత్ కూడా అమ్ముతున్నారు. లేదు అంటే 800 అని చెప్తారు, కానీ ఇది మనకి రేట్ తక్కువ ఉంటుంది. క్లాత్ కూడా అంత బాగలేదు. మళ్ళీ వాళ్ళు ఎవరో 800 పెట్టారు కదా మేడం, మీరు ఎందుకు 850 పెట్టి ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారు అని అడిగేటోళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను క్లారిటీ చూపిస్తున్నా. లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 చీరలు ఆపేసా. ఓకే, ఇప్పుడైనా వీటిల్లో నేను ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లేకపోతే నేను కట్టుకున్నప్పుడు ఏ మాత్రం క్లాత్ తేడా ఉన్నా అది నేను స్టాప్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు ఈ సారీ మీకు చూపిస్తాను. నేను కట్టుకున్నాను కాబట్టి మీకు లోపల పళ్ళు ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోయింది అండ్ బ్లౌజ్ ఫోల్డింగ్ లోకి వెళ్ళిపోయింది కాబట్టి నేను ఇంకొక సారీని కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు అసలు సారీ లుక్ ఎలా ఉందనేది మీరు ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేను మ్యాట్ మీద ఇదే సారీ సేమ్ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ నెంబర్ 1 అంటే ఇప్పుడు నేను కట్టుకున్న సారీ ఏదైతే ఉందో సేమ్ సారీ మీకు చూపిస్తున్నాను. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది జరీ వీవింగ్ బోర్డర్ ఇచ్చేసారండి ఇట్లా. కాకపోతే 1 సైడ్ ఏమో ఓన్లీ జరీ వీవింగ్ బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ వచ్చేసరికి మళ్ళీ పోచంపల్లి డిజైన్ ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇలా ఉంటుంది. పోచంపల్లి డిజైన్ కి ఇక్కత్ డిజైన్ కి పెద్ద తేడా అయితే ఏమీ ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఫస్ట్ క్వాలిటీ వచ్చేసి 2000 ప్లస్ ఉంటది కానీ 2000 బిలో అయితే ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం అమ్మేది 100 రూపీస్ మార్జిన్ లో సారీ కాబట్టి మీకు ఈ రేట్ పడింది. తక్కువ క్వాలిటీ కూడా ఆల్రెడీ నేను మీకు చూపించాను. ఆ క్వాలిటీని కూడా మేము మనకన్నా ఒక 50 రూపాయలు 100 రూపాయలు తక్కువ పెట్టి కూడా అమ్ముతూ ఉంటారు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. పర్పుల్ కలర్ కాంబినేషన్ మీద డార్క్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ తో ఒక ట్రయాంగిల్ షేప్ డిజైన్ ఇచ్చేసారు. కలర్ కాంబినేషన్ చూసుకోండి సరిపోతుంది. సారీ నెంబర్ వచ్చేసి 1. సారీ నెంబర్ 2 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు.
అలాగే ఈ సారీ చూడండి బ్లూ కలర్ లో చాలా మంచిగా ఇచ్చారు. క్లాత్ కూడా చాలా బాగుంది, ఫైన్ మెటీరియల్ ఉంటుంది. పైన బోర్డర్ ఇలా మనకి బ్లూ కలర్ సేమ్ ఇచ్చారనమాట, కాంట్రాస్ట్ లుక్ లో కాకుండా. మధ్యలో అంతా కూడా పోచంపల్లి డిజైన్ ఉందండి, మంచిగా కనిపిస్తుంది కలర్ కూడా. ఓకే, ఇన్ కేస్ ఈ సారీ కనుక స్టెప్స్ పెడితే మనకి ఈ 2 బోర్డర్స్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా బోర్డర్ కనిపిస్తుంది కదా, 2 బోర్డర్స్ అనేది మనకి హైలైట్ అవుతూ కనిపిస్తుంది. సారీ కట్టుకుంటే టోటల్ గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది. ఇది టోటల్ ఫాలింగ్ అండి, స్టిఫ్ మెటీరియల్ అయితే కాదు. పోచంపల్లి సిల్క్ సారీస్ అన్నమాట. ఇవి మనకి సెకండ్ క్వాలిటీ, అంటే హై ఎండ్ లో ఉన్నది మనకి 2000-2500 ప్లస్ ఉంటుంది. ఇది మనకి సెకండ్ రేంజ్. థర్డ్ రేంజ్ కూడా ఇంకొకటి ఉంది. ఆల్రెడీ మీకు స్టార్టింగ్ లో 2 సారీస్ చూపించాను, లాస్ట్ టైం పెట్టాను. ఆ సారీస్ కట్ చేస్తాను, వీడియో చేసి కూడా కట్ చేస్తాను. ఓకే, ఇది మనకి పళ్ళు. ఈ సారీకి వచ్చినటువంటి బ్లౌజ్ ఇట్లా సెల్ఫ్ డిజైన్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది, సెల్ఫ్ డిజైన్ విత్ బోర్డర్. 850 రూపీస్ సారీ కాస్ట్, ఫ్రీ షిప్పింగ్. ఏపీ అండ్ తెలంగాణకి ఒక సారీ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. అదర్ స్టేట్స్ కి అయితే కనుక 2 సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్. సింగిల్ సారీ అయితే కనుక షిప్పింగ్ ఛార్జ్ అనేది 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. సారీ నెంబర్ 3 నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సారీ వచ్చేసి రెడ్ కలర్ లో వచ్చిందండి. రెడ్ కలర్ బేస్, రెడ్ కలర్ అంటే కొంచెం మరూన్ రెడ్ కలర్ లాగా ఉంటుంది. దాని మీద పోచంపల్లి డిజైన్ ఇట్లా లైన్స్ వైజ్ గా ఇచ్చారు. ఇక్కడేమో మనకి ఒక సపరేట్ గా ఒక లీఫ్ లాగా, ఇంకొకటి జిగ్ జాగ్ లాగా తీసుకున్నారు. ఇది సారీ మొత్తం వస్తుంది. పైన మనకి ఒక జరీ బోర్డర్ ఇచ్చారు, సెకండ్ వైపు ఒకటి జరీ బోర్డర్, ఒకటి మనకి పోచంపల్లి డిజైన్ ఇచ్చారనమాట. ఈ టైప్ లో డిజైన్ అనేది కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా ఓవరాల్ గా మీరు కట్టుకుంటే లుక్ వైజ్ ఇలా ఉంటుంది, ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది చక్కగా. ఓకే, ఈ సారీలో పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో పళ్ళు ఇచ్చారు. చిన్న పళ్ళు వచ్చిందండి. కింద బ్లౌజ్ కూడా కల్నేత బ్లౌజ్ వచ్చింది. ఎప్పుడైనా సరే సిస్టర్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సింగిల్ కలర్ ఉన్నప్పుడు మీకు ఏ సారీ అయినా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. కల్నేత వచ్చేసరికి 2 కలర్స్ మిక్స్డ్ కాబట్టి కొంచెం డల్ గా కనిపిస్తుంది, కానీ చూడడానికి దగ్గరగా బాగుంటుంది. కానీ కెమెరాకి మాత్రమే చెప్తున్నాను, అది డబుల్ కలర్ కల్నేత వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కొంచెం డల్ గా కనిపిస్తుంది కెమెరాకి. సింగిల్ కలర్ అయితే మాత్రం చాలా బ్రైట్ గా. ఇప్పుడు సింగిల్ కలర్ అండి, దీంట్లో ఎలాంటి కల్నేత లేదు. బ్లూ ఎంత బ్రైట్ గా కనిపిస్తుందో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి కల్నేత లాగా వచ్చేసరికి కొంచెం డల్ గా అనిపిస్తుంది. కాకపోతే దగ్గరగా చూస్తే, మనం డైరెక్ట్ గా చూస్తే మాత్రం బాగుంటుంది. కాకపోతే చాలా తక్కువ రేట్ కాబట్టి సర్లే, ఒక పాకెట్ మనీతో ఒక చిన్న అమౌంట్ తో మనం ఒక సారీ పోచంపల్లి టైప్ ఆఫ్ సిల్క్ సారీ కట్టేసుకుంటున్నామని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా సారీస్ ఉన్నాయి, 1 or 2 సారీస్, అవి కూడా నేను మీకు చూపిస్తాను. సారీ నెంబర్ 4 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే ఈ సారీ వచ్చేసి మనకి కల్నేతలో అండి, బ్లూ కలర్. ఫస్ట్ లో మనం ఫస్ట్ టైం సెకండ్ టైం కూడా మనం ఓన్లీ ఈ కలర్ మాత్రమే తెప్పించాం. వేరే కలర్స్ అస్సలు వాటి జోలికి కూడా పోలేదు. మళ్ళీ ఆ కలర్స్ అనేది తెప్పించామండి. క్లాత్ చూడండి, మీకు ఐడియా వచ్చేస్తుంది ఎంత మంచిగా కనిపిస్తుందో. దీంట్లో కూడా కల్నేత ఉంది, కానీ మనకి దీంట్లో ఎక్కువ బ్లూ కలర్ హైలైట్ అవుతుంది అనమాట. పైన పింక్ కలర్ మీద ఒక చిన్న బోర్డర్, సెకండ్ వైపు వచ్చేసరికి ఇలా ఇచ్చారు. మనకి ఈ సారీస్ క్వాంటిటీ మీకు ఇక్కడ 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇంత వచ్చింది. ఇంకా ఉందా? ఇంతే, ఇంత వచ్చింది. అంటే ఒక 20 to 40 అంతే, 40 సారీస్ ఉన్నాయండి. ఒక్కొక్క బండిల్లో 5 వచ్చాయి కదా. ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, అంటే 40 కదా, కాదా? కరెక్ట్ చెప్పండి, లెక్కలు రావట్లే నాకు. 20 కాదు, 40 అనే చెప్పారు నాకు చెప్పడం అయితే. ఓకే, ఎన్నో కానీ మొత్తానికి అయితే ఒక 20 ప్లస్ అయితే ఉన్నాయి. ఓకే, మీకు అర్థమైంది కదా అండి సారీ లుక్. మీకు ఇక్కడ ఒకటేమో పోచంపల్లి డిజైన్, సపరేట్ బోర్డర్ వచ్చింది. ఇక్కడ ఒకటి బోర్డర్ వచ్చింది. మధ్యలో అంతా కూడా ఇలా ఉంది డిజైన్. ఈ డిజైన్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇవే సారీస్ నిన్న నేను వేరే వాళ్ళు కమ్యూనిటీ పోస్ట్ అని వస్తుంది కదా, ఆ కమ్యూనిటీ పోస్ట్ లో చూశాను. ఆ కమ్యూనిటీ పోస్ట్ లో వాళ్ళు పెట్టింది ఎంత, సారీ కాస్ట్ వచ్చేసి 1250 పెట్టారు. 1250 అనే రేట్ అసలు మామూలుగా అయితే ఉండదు, ఎందుకంటే మన ఇది సెకండ్ క్వాలిటీ కాబట్టి. మనం ఏదైతే మనం చూస్తున్నామో ఆ రేట్ అయితే అమ్మాలి, లేదంటే ఇంకొక 100 రూపాయలు 200 ఎక్కువ వేసుకోవాలి. కానీ ఎక్కువ 1250 పెట్టారు, అది నేను చూశాను. ప్లస్ మనకి షిప్పింగ్ కూడా ఉంది అక్కడ. ఓకే, తర్వాత చిన్న పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది. సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. చాలా క్లాసీ అండ్ కూల్ కలర్ అన్నమాట. చాలా బాగుంది, చాలా బ్రైట్ గా కూడా ఉంది. మీకు ఇష్టమైతే దీన్ని సపరేట్ గా జాగ్రత్తగా వాష్ చేసుకోండి, ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక. లేదు అంటే ఫస్ట్ టైం ఒక్కసారి డ్రై వాష్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, పెద్దగా మెయింటెనెన్స్ ఏం అవసరం లేదు. కానీ అంటే కొన్ని పట్టు శారీస్ మీకు ఎవ్రీ టైం కూడా మీకు డ్రై వాష్ చేస్తూ ఉంటారు కదా, ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ టైం ఒక్కసారి అయితే చేయించుకోండి. నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం.
నెంబర్ 5 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి మనకి హనీ కలర్ అండి. హనీ కలర్ లో కొంచెం లైట్ కలర్ వచ్చింది. శారీ మెయిన్ కలర్ గురించి చెప్తున్నా. హనీ కలర్ లో కొంచెం లైట్ కలర్, దాని మీద మనకి వైట్ కలర్ తో మనకి ఇట్లా పోచంపల్లి స్టైల్ డిజైన్ అనేది వచ్చింది. ఓకే, బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ బోర్డర్స్ అండి. టోటల్ గా సారీ కడితే ఎట్లా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూసుకోండి, అర్థమైపోతుంది. పైన గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చారు, విత్ జరీ వీవింగ్ లో వచ్చింది. అలాగే సెకండ్ వైపు వచ్చేసరికి ఇలా వచ్చింది జిగ్జాగ్, అండ్ మళ్ళీ పైన చూసిన బోర్డరే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. టోటల్ సారీ లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. కూల్ కలర్, మనకి కొంచెం డార్క్ కలర్స్ వద్దు అనుకుంటే కనుక ఇది మనకి ఒక కూల్ కలర్ అనమాట. దీంట్లో క్వాంటిటీ అయితే మనకి ఇక్కడ ఉంది కదా, ఈ లైన్స్ 2 లైన్స్, అది మాత్రం క్వాంటిటీ అయితే ఉంది. ఓకే, చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి. చూసి మీకు ఏ సారీ నచ్చుతుందో అది తీసుకోండి. దీంట్లో పళ్ళు వచ్చేసరికి ఇలా ఇచ్చారు, అండ్ బ్లౌజ్ కింద కనిపిస్తుంది కదా సెల్ఫ్ డిజైన్ తో. ఫస్ట్ సారీలో ఇలాంటి డిజైన్ వచ్చింది. అంటే బ్లౌజ్ కి చెప్తున్నానండి, సారీ మిడిల్ లో డిజైన్ మళ్ళీ చేంజ్ ఉంటుంది అనమాట. ఇలా వచ్చింది సారీ. టోటల్ గా మీకు లుక్ వైజ్ చూస్తే కనుక ఇలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఫాస్ట్ గా ఆర్డర్ చేసేసుకోండి. మీకు ఏ సారీస్ కావాలో వీడియో చూస్తున్నప్పుడే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఇన్ కేసు అది లేకపోతే ఇంకొకటి అన్నట్టు తీసుకుని మా వాట్సాప్ నెంబర్ కి పంపించేసేయండి. పంపించేసి ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని మెన్షన్ చేయండి. దీంట్లో ఏదైనా ఒక నెంబర్ కి మాత్రమే ఫాలో అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే 2 చోట్ల ఫాలో అవుతుంటే అక్కడ అంటే నంబర్స్ వేరే ఉంటాయండి. మీకు ఏదైతే మేము ఒక నెంబర్ ఇస్తామో కోడ్ లాగా అవి వేరే ఉంటాయి అనమాట. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ట్ లో మళ్ళీ చూసుకుని సారీ మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. కొంచెం అలా కాకుండా మీరు ఏదైనా ఒక నెంబర్కి మాత్రమే ఫాలో అవ్వండి. పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి అయితే మర్చిపోకుండా పెట్టేయండి. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక సారీ చూద్దాం. పోచంపల్లి సిల్క్ లో సారీ నెంబర్ 6 చూస్తున్నామండి. చాలా బాగుంది సారీ అయితే మాత్రం. నేను నార్మల్ గా ఫోల్డింగ్స్ లో చూసినప్పుడు ఏదో ఇదేంటి ఇలాంటి కలర్ పంపించారు బాబోయ్ అని అనిపించింది. కానీ శారీ కట్టుకున్నాక లుక్ చూస్తే మాత్రం అందరూ ఇదే శారీని ఎక్కువ అడుగుతారు అని అనిపిస్తుంది నాకు. అంటే ఆ కలర్స్ వద్దు, ఆ కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఫస్ట్ సెలెక్ట్ చేసుకునే కలర్ అయితే ఇందులో ఇదే అనిపిస్తుంది నాకు. దీంట్లో క్వాంటిటీ కూడా అండి ఇక్కడ ఉన్నాయి, ఈ ప్యాక్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ కూడా ఒక ప్యాకెట్ అయితే ఉంది. ఒక్కొక్క దాంట్లో 5 సారీస్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈ ర్యాక్ మొత్తం కనిపిస్తుంది, అండ్ ఇక్కడ కూడా ఒక ర్యాక్ లో ఒకటి సైడ్ పెట్టారనమాట, అక్కడ సరిపోక పైన. శారీ చూడండి లుక్ వైజ్ మీకు డబల్ కలర్ అండి. కల్నేత మనకి ఏంటంటే లైట్ ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్డ్ కల్నేతలో మనకి ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది ఎక్కువ. 2 సైడ్స్ కూడా ఈక్వల్ బోర్డర్ అండి. 1 సైడ్ స్మాల్ సైజ్ బోర్డర్, 1 సైడ్ మళ్ళీ ఎక్స్ట్రా మనకి పోచంపల్లి బోర్డర్ ఇచ్చారు కదా. ఇక్కడ అలా ఇవ్వలేదు, 2 వైపులా కూడా మనకి జరీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. నేను వీడియోలో క్లాత్ ఎలా ఉంది అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో మొత్తం వింటేనే నేను ఏం డీటెయిల్స్ చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా వీడియో అయితే తీసుకోండి. వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి, వీడియోలో దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే అది మేము చూసి సారీ రిటర్న్ తీసుకుంటాం. డ్యామేజ్ లేకుండా సారీ రిటర్న్ ఆప్షన్ అయితే లేదు అండి, అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ గా వీడియో మొత్తం వినండి, క్లాత్ ఎలా ఉంది ఏంటి అని అన్ని చెప్తాను నేను దాంట్లో. ఓకే, తర్వాత వీడియో కంపల్సరీ ఉంటేనే, డ్యామేజ్ ఉంటే తీసుకుంటాం, వీడియో లేకుండా డ్యామేజ్ ఉన్నా కూడా తీసుకోం. కంపల్సరీ వీడియో అయితే అలవాటు చేసేసుకోండి. సారీ చాలా బాగుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది. ఓకే, మిగిలిన శారీస్ అన్ని కూడా అండి నేను ఇన్ని కట్టాలి అంటే నాకు కష్టం, నాకున్న ఓపిక మొత్తం అయిపోయింది కాబట్టి ఒకసారి మ్యాట్ మీద అన్ని చూపిస్తాను. మళ్ళీ స్టాక్ ఇప్పుడు మనం చూపించే శారీస్ స్టాక్ ఎంత ఉంది అనేది కూడా ఒక్కసారి మళ్ళీ మీరు చూడండి, ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ ఫాస్ట్ గా అయితే ఆర్డర్ చేసుకోండి. ఇటువైపు కూడా ఉంది మనకి, ఇటువైపు కూడా కింద వరకు కూడా పెట్టాం. స్టాక్ అయితే బాగానే ఉంది. ఒకవేళ ఇన్ కేసు ఇది అయిపోతే కనుక నేను మళ్ళీ ఒక 10 days లో అయితే రీస్టాక్ అయితే చేపిస్తాను. రీస్టాక్ అంటే మళ్ళీ సేమ్ ఇవే కలర్స్ ఇవే డిజైన్స్ కాదండి, కలర్స్ కొన్ని కలుస్తూ ఉంటాయి కానీ డిజైన్స్ చేంజెస్ లో నేను రీస్టాక్ అయితే చేపిస్తాను. ఎక్కువ మంది సిస్టర్స్ ఏ కలర్స్ అయితే అడుగుతున్నారో ఆ కలర్స్ తెప్పించడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ మనం మిగిలిన సారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూసేద్దాం. సారీ నెంబర్ 7 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కలర్ కాంబినేషన్ చూడండి, పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. కానీ నేను ఇంతకు ముందు సారీకి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వేసుకున్నాను కాబట్టి మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి బోర్డర్ సారీ లుక్ మొత్తం కూడా పర్పుల్ కలర్ తో చాలా మంచిగా ఇచ్చారు, చాలా మంచిగా ఇచ్చారు సారీ అంతా కూడా. ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుందండి ఎలా ఉంది దీంట్లో డిజైన్ ఏంటి అనేది. సారీ మొత్తం మిడిల్ పార్ట్ ఇదండి, ఇలా వచ్చింది. ఇది కూడా కల్నేతే కానీ బ్లూ కలర్ ఎక్కువ హైలైట్ చేశారనమాట. 2 sides బోర్డర్ అండ్ కింద వైపు ఎక్స్ట్రా మనకి ఇక్కడ కూడా బోర్డర్ ఎక్స్ట్రా ఇచ్చారు చూడండి. ఓకే, ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు చాలా బాగా ఇచ్చారు. స్మాల్ డిజైన్ ప్రింటెడ్ లాగా మనకి ఇలా మంచిగా కనిపిస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఈ టైప్ లో ఇలా ఇచ్చారు.
ఓకే, సారీ మొత్తం లుక్ వైజ్ ఇది సారీ నెంబర్ 7. సారీ నెంబర్ 8 నంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఈ డిజైన్ మీరు ఇంతకు ముందు చూసారండి. ఈ డిజైన్ మీరు ఇంతకు ముందు నేను కట్టుకున్న సారీస్ లో 5th ఆర్ 6th సారీ గుర్తులేదు, కానీ దాంట్లో మీకు పర్పుల్ కలర్ లో ఈ డిజైన్ ఉంటుంది. ఇది మనకి బ్లూ కలర్ లో వచ్చింది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్ అండ్ సెకండ్ వైపు వచ్చేసరికి మనకి పోచంపల్లి బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. మధ్యలో అంతా కూడా ఇట్లా లీఫ్ బంచ్. ఇంతకు ముందు సారీస్ లో చెప్పాను మీకు. ఈ సారీ మీరు బాగా గమనించండి. వేరే వాళ్ళు 1250 ప్లస్ మనకి షిప్పింగ్ పెట్టారు. ఇదే సేమ్ సారీస్ అని చెప్పాను. ఇదే డిజైన్ అన్నమాట. కాకపోతే ఇది కలర్ వేరు, ఇంతకు ముందు నేను కట్టుకున్న కలర్ వేరు. ఇదే వీడియోలో కట్టుకున్నాను. ఓకే, ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఇలా వచ్చింది, పళ్ళు ఇలా వచ్చింది. సేమ్ టైప్ పోచంపల్లి సిల్క్ సారీ. సారీ నెంబర్ 8. సారీ నెంబర్ 9 ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉంటుందండి. పోచంపల్లి సిల్క్ లోనే పోచంపల్లి డిజైన్ తోనే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. వేసుకుంటే సారీ లుక్ ఇది. నేను మ్యాట్ మీద చూపించినప్పుడు మీకు డిజైన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనకి ఎలాంటి బిగ్ బోర్డర్స్ రాలేదు, చిన్న బోర్డర్ ఇచ్చారు. కొంతమంది సిస్టర్స్ కి జరీ బోర్డర్స్ ఇష్టం ఉండవు, కానీ వీటిలో మనకి కంపల్సరీ ఎక్కడో ఒక చోట జరీ అనేది వస్తుంది. చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇది రెండు వైపులా ఉంటుందండి బోర్డర్. మధ్యలో అంతా కూడా ఆరో మార్క్ విత్ పోచంపల్లి, ప్యూర్ పోచంపల్లి అనేది ఆ డిజైన్ ఎఫెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఎడ్జెస్ లో జిగ్జాగ్ లాగా ఉంటుంది. దీన్నే ఇక్కత్ డిజైన్ అని అంటారు, దీన్నే పోచంపల్లి అని కూడా అంటారు. ఆ తేడా ఉంటది రెండింటికి అని అంటారు, కానీ జనాలు మీరు బాగా గమనించండి. ఇట్లా ఏదైనా ఒక డిజైన్ కి ఎడ్జ్ లో ఇట్లా 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 జిగ్జాగ్ లాగా అనీవెన్ గా వస్తే దాన్ని పోచంపల్లి అని కానీ ఇక్కత్ కానీ చెప్తూ ఉంటారు. మీరు ఎక్కడైనా గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీకు బిగ్ బోర్డర్ అనేది క్లాత్ కలర్ ఏదైతే ఉందో అదే సేమ్ అదే క్లాత్ తో మనకి కొంచెం కాంట్రాస్ట్ లో మనకి బోర్డర్ అనేది పింక్ కలర్ బంచెస్ లాగా తీసుకున్నారు అనమాట. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ లో మొత్తం సారీ అంతా ఇలా ఉంటుంది. అంటే ఎక్కువ హెవీ జరీ వద్దు అని అనుకునే వాళ్ళకి, హెవీ జరీ అంటే అదే బిగ్ బోర్డర్ వద్దు అనుకునే వాళ్ళకి ఇది కట్టుకుంటే చాలా బాగుంటుందండి సారీ. పింక్ కలర్ పళ్ళు, పర్పుల్ కలర్ బాడీ పార్ట్, ఇది పింక్ కలర్ పళ్ళు. బ్లౌజ్ లేదు బ్లూ కలర్ లోనే బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తే కనుక మీరు అట్లా ఈ సారీలో మీకు ఏదైతే పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ అనిపిస్తుందో ఆ బ్లౌజ్ కూడా మీరు కుట్టించేసుకోవచ్చు. సారీ నెంబర్ వచ్చేసి 9. సారీ నెంబర్ 10 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వచ్చిందండి. లైన్స్ వైజ్ గా వచ్చిందనమాట. పైన ఒక బోర్డర్ ఇచ్చారు, జరీ బోర్డర్, కొంచెం బిగ్ బోర్డర్. ఇంతకు ముందు చూసిన దాని మీద బిగ్ బోర్డర్ అనమాట. ఇదే సారీ నేను మీకు మ్యాట్ మీద చూపిస్తే అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. పైన బోర్డర్ సేమ్, సెకండ్ వైపు కూడా అదే బోర్డర్. దాంతో పాటు మనకి అక్కడ ఇంకొక బోర్డర్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఇక్కడ అంతా కూడా లైన్ వైజ్ గా వచ్చేసి చిన్న బాక్సెస్ అయితే ఇచ్చారు. ఓకే, ఇది మనకి పళ్ళు. పళ్ళు ఇలా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ ఇక్కడ ఉంది. బ్లౌజ్ మనకి ఇలా ఇచ్చారు లైన్స్ వైజ్, 2 సైడ్స్ బోర్డర్. సారీ నెంబర్ 10. సారీ నెంబర్ 11 నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. ఇది మనకి లాస్ట్ టైం వచ్చినటువంటి శారీ అండి. సేమ్ డిజైన్ మనం ఫస్ట్ టైం తెప్పించాం, సెకండ్ టైం కూడా తెప్పించాం. ఇది మన థర్డ్ వీడియో అనమాట పోచంపల్లి శారీస్ మీద, థర్డ్ వీడియో. ఇంకా మంచి మంచి కలర్స్, మంచి మంచి స్టాక్ అంతా వచ్చింది. కాటన్, ప్యూర్ పల్లవి కాటన్స్ లో కూడా శారీస్ వచ్చాయండి. ఆ వీడియో కూడా చేస్తాను, కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఉంటుందన్నమాట. ఇది మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఇలా ఇచ్చారు. శారీ అంతా కూడా బర్డ్. ఇక్కడ మీకు కల్నేత అండి ఇది కూడా. కాకపోతే ఇంతకు ముందు చూసిన కల్నేత శారీస్ లో బ్లూ కలర్ అనేది ఎక్కువ హైలైట్ చేస్తే ఇక్కడ మనకి 2 కలర్స్ కూడా ఈక్వల్ ఇచ్చేసరికి కొంచెం డల్ గా కనిపిస్తుంది. దాని మీద ఇదిగోండి సారీ మొత్తం ఇలా బర్డ్స్ ని డిజైన్ చేశారు, బాగుంటుంది. కాకపోతే మనకి వాటి మీద చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ అయితే బ్రైట్ గా కనిపిస్తుంది, కొంచెం కల్నేత అయితే కొంచెం లైట్ గా కనిపిస్తుంది అని చెప్పాను కదా మీకు. సేమ్ ఆ టైప్ లో ఇది కనిపిస్తుంది అనమాట. ది బ్లౌజ్ క్వాలిటీస్ ఉన్నాయి, చూసుకోండి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా మనకి 800 పెట్టారు అనుకోండి సారీ, నేను మామూలుగా చెప్తున్నా 800 ప్లస్ షిప్పింగ్ ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ. ఫ్రీ షిప్పింగ్ అయితే ఎవరు షిప్పింగ్ ఛార్జ్ వేసుకున్నా ఎంత అవుతుంది? హైదరాబాద్ 60 వేసుకున్నా 860 రూపాయలు అవుతుంది, కానీ 850 రూపాయలు అవ్వదు. అట్లా చూసుకున్నా మీరు ఒక 10 రూపాయలు సేవ్ చేసుకున్నట్టే లెక్క. కానీ మన దగ్గర తీసుకుంటే మనీ అంతా వేస్ట్ అయిపోయింది, మీరు ఎక్కువ పెట్టారు అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రీ షిప్పింగ్ లో మనం ఇస్తున్నాం, వాళ్ళు షిప్పింగ్ ఛార్జ్ లేకుండా తర్వాత షిప్పింగ్ యాడ్ చేస్తున్నారు. అప్పుడైనా మీకు ఎంత యాడ్ అవుతుంది ఎక్స్ట్రా?
ఓకే వీళ్ళు 850 పెట్టారు మొత్తం మీద కలిపి, మనం ₹1 కూడా ఎక్స్ట్రా పే చేయట్లేదు, వాళ్ళు 800 పెట్టారు ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జ్ పెట్టారు. పెట్టినప్పుడు హైదరాబాద్ అయితే 60, బయట అయితే కనుక 80 కాబట్టి మీరు అది వేసుకోండి, 880 అవుతుంది. అట్లా చూసుకున్నా మీరు ఒక 30 రూపీస్ అనేది మీరు సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అట్లా ఆలోచించి తీసుకోండి. ఓకే, తీసుకుంటే ప్లస్ మనకి ఇంకొక క్వాలిటీ కూడా, థర్డ్ క్వాలిటీ కూడా ఉంది అని చెప్పాను కదా, అది స్టాప్ చేసేస్తాను. అది నాకు అంత అస్సలు నచ్చలేదు, అది రిటర్న్ అయితే చేసేస్తా. ఎప్పుడు కూడా వీడియోలో పెట్టను, అదైతే గుర్తుపెట్టుకోండి. ఆ డిజైన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా పెట్టి మనం అదే అని సేల్ చేస్తున్నామా లేదా అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, వీడియో మొత్తం చూసారు కదా. మనకున్న సర్వీస్ DTDC ఉంది అండ్ పోస్టల్ సర్వీస్ కూడా ఉందండి. ఇన్ కేస్ మీ ఏరియాకి DTDC సర్వీస్ కనుక లేకపోతే పోస్టల్కి పంపించండి అని కొంచెం మెన్షన్ చేయండి. పాపం చాలా మంది సిస్టర్స్ పోస్టల్కి పంపించండి అని మెన్షన్ చేస్తున్నారు. మీరు కూడా అలాగే మెన్షన్ చేశారు అనుకోండి, మా వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది. మళ్ళీ ప్యాక్ ఫోటో పెట్టిన తర్వాత మళ్ళీ ఆ ప్యాక్ మొత్తం తీసేసి మాకు ఆ సర్వీస్ లేదు అని అంటే ఇబ్బంది అవుతుంది. మినిమం 5 వర్కింగ్ డేస్ అయితే DTDC పార్సిల్ వచ్చేస్తుంది. మీకు పార్సిల్ ఫోటో పెట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు కౌంట్ చేసుకోండి. లేదు అంటే కనుక మా పిల్ల నేను తల ఊపి 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 జుట్టంతా ఇట్లా వచ్చేస్తుంది, సర్దుకోమని తెగ సైకిల్ చేస్తుంది. మధ్యలో మీరు ఏదైనా స్టైల్ పోతుంది అనుకుని స్టైల్ కాదు, ఆమె ఊరికి సర్దుకొని హెయిర్ వచ్చేస్తుంది అంటే నేను సర్దుతున్నాను అనమాట. ప్యాక్ ఫోటో పెడతాం కదా, ప్యాక్ ఫోటో పైన మీకు ఒక డేట్ వేస్తాం చూడండి. ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి ఎన్ని రోజులు అనేది, 5 వర్కింగ్ డేస్. ఓకే, అలాగే పోస్టల్ అయితే కనుక 10 వర్కింగ్ డేస్, అదైతే కౌంట్ చేసుకోండి. పార్సిల్ ఫోటో ఏదైతే నేను మీకు పంపిస్తున్నామో అది కంపల్సరీ సేవ్ చేసి పెట్టుకోండి. ఆ సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత అయితే మీదే ఉంటుంది. పిల్లలు చీరలు కూడా లాక్కుంటున్నారండి, వాళ్ళు ఫోల్డ్ చేసుకోవాలంట, పక్క నుంచి లాగేస్తూ ఉన్నారనమాట. అయితే అది సేవ్ చేసి పెట్టుకోండి. సేవ్ చేసి పెట్టుకుంటే ఒకవేళ ఇన్ కేస్ పార్సిల్ రాలేదు అనుకోండి, అది మాకు ఒకసారి పంపిస్తే అది మీ ఇంటికి రీచ్ అయ్యే వరకు మేమే ఫాలో అప్ చేస్తాం. ఓకే, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ స్టేటస్లో, మీ వాట్సాప్ స్టేటస్లో మన లింక్ అనేది షేర్ చేయడానికి ట్రై చేయండి. లవ్ యూ ఆల్. కింద కమెంట్ సెక్షన్ కూడా ఆన్ చేసి పెట్టామండి, ఎలా ఉన్నాయి సారీస్ ఏంటి అనేది ఒకసారి మెన్షన్ చేయండి. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.